పంచాయతీ బాపట్ల ఎస్పీ ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సిఐ డిఎస్పీలు పాల్గొని ఫైబర్ నేరాల గురించి, దానివల్ల జరిగే నష్టాలు, ముఖ్యంగా సెల్ ఫోన్లో జరిగే అనర్థాల గురించి, మైనర్ అబ్బాయిలు హెల్మెట్ లేకుండా రోడ్లపై తిరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిఐ శేషగిరి, డిఎస్పీ మోయిన్, రాష్ట్ర బీసీ అధ్యక్షుడు నాసిక భద్రయ్య, వేటపాలెం మండలం యూత్ ఫ్రెండ్ భరత్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నంతలో నా వల్ల కానీ, నా వల్ల కాకపోతే మా సిఐ గారి వల్ల కానీ, సార్ వల్ల కాకపోతే డిఎస్పీ సార్ వల్ల కానీ, ఆ విధంగా పై అధికారులకి కంపల్సరీ దృష్టి చేర్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. వీళ్ళంత త్వరగానే కంప్లీట్ చేస్తాం. అదే భాగంగా ప్రజెంట్ ఎక్కువ ఏంటంటే చెడు వ్యసనానికి దారి తీస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చదువుతున్నవాడు ఎవరైనా సరే, స్టూడెంట్స్, ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు, కుర్రవాళ్ళు కనబడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే పనులు చేస్తుంటారు ఎక్కువ మంది. ఓకే ఓకే, డీలర్ పనులు చేస్తుంటారు. అలా మన ఆడవాళ్ళు అబ్బా పనులు వెళ్తా ఉన్నారు. మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదివించేది కదా. ఈరోజు పల్లె నిద్రలో భాగంగా రామనగర్కి ఇచ్చేసిన మన చీరాల సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీ మహమ్మద్ మోహన్ సార్ గారికి, అట్లాగే ఎస్ఐ గారికి, ఎస్ఐ గారికి, బుద్ధయ్య గారికి, జయంతి గారికి, కవిత గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా శిరస్సులో ఆపి చదివించే ప్రయత్నం చేయండి. పిల్లల్ని వివరించేవారు చదివించి స్కూల్కి వస్తే వాళ్ళ కాలంతో మారిపోయింది. వాళ్ళ పిల్లలు బాగుంటుంది. లేకపోతే ఉన్నాగా మెకానిక్ బోల్డర్ వేసి, వాళ్ళ పిల్లలు మళ్ళీ మెకానిక్ బోల్డర్ వేసి, వాళ్ళ పిల్లలు మళ్ళీ ఎట్లా వేస్తూ ఉంటారు. కొద్దిగా ఆ స్టేజ్ని మార్చాలి. ఆ స్టేజ్ని మార్చి మనం కష్టపడి చదివించి వారి స్టేజ్ వాళ్ళ పిల్లలు అట్లాగా ఆ లైఫ్ చేంజ్ చేయాలి. లైఫ్ చేంజ్ చేయకుండా ఉన్నంత కాలం ఇట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో చదివించండి, కష్టపడి చదివించాలి. వాళ్ళు కష్టం వచ్చినప్పుడు వాళ్ళే డెవలప్ అవుతారు.